నమస్కారం అందరికీ. మోక్షతేజ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం కర్నూలులో సాయిబాబా ఆలయంలో అత్యంత వైభవంగా జరగనున్న గురు పౌర్ణమి వేడుకలకు మీకు చూపించబోతున్నాం. రండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి ఆస్వాదిద్దాం. ప్రస్తుతం మనం కర్నూలు సాయిబాబా ఆలయం వద్ద ఉన్నాము. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయం మొత్తం అందంగా అలంకరించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు బాబాను దర్శనం కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన రోజు. మనకు జ్ఞానాన్ని అందించిన గురువులను స్మరించుకునే రోజు. సాయిబాబాను గురువుగా భావించే లక్షలాది మంది భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆశీర్వాదం కోసం ఆలయాలకు వస్తుంటారు. ఈరోజు కర్నూలు సాయిబాబా ఆలయంలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి బాబా దర్శనం కోసం వచ్చారు. ఆలయంలోకి ప్రవేశించే రహదారుల్లో వ్యాపారస్తులు నిర్వహిస్తున్న వ్యాపారాలు చూస్తుంటే ఒక చిన్నపాటి జాతరలాగా కనిపిస్తుంది. బాబా మనకు చెప్పిన ముఖ్యమైన సందేశాలు శ్రద్ధ మరియు సబూరి. అంటే మన జీవితంలో విశ్వాసం, సహనం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చని బాబా మనకు బోధించారు. ఈ సందేశం ఈ రోజుకి కోట్లాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తుంది. ఈరోజు వేలాది మంది భక్తులు బాబా ఆశీస్సులు పొందేందుకు దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఆలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలమాలలతో ఎంతో అందంగా అలంకరించారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం మొత్తం ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఎటు చూసినా ఓం సాయిరామ్ అనే నామస్మరణతో ఆలయం మొత్తం మారుమోగుతోంది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు బాబా ఆశీర్వాదం కోసం భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్లో గంటలు తరబడి వేచి ఉన్నప్పటికీ ఎవరి ముఖంలోనూ అసహనం కనిపించడం లేదు. బాబాపై ఉన్న భక్తి, విశ్వాసం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ ఎంతో ప్రేమగా, భక్తితో ప్రసాదాన్ని అందిస్తున్నారు. మేము కూడా బాబా గారి ప్రసాదాన్ని స్వీకరించాము. అన్నదానం చేయడం మహాదానం అని మన పెద్దలు చెబుతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మంచి సందేశాన్ని ఇస్తాయి. ఈ ఆలయంలో కనిపిస్తున్న భక్తి, ప్రశాంతత, సేవా వాతావరణం నిజంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ అవకాశం దొరికితే ఒక్కసారి తప్పకుండా కర్నూలు సాయిబాబా ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీర్వాదం పొందండి. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. హారతి సమయంలో ఆలయం మొత్తం భక్తి భావంతో నిండి ఉంది. అందరూ చేతులు జోడించి బాబా నామస్మరణ చేస్తుంటే ఆ దివ్యమైన క్షణాలు అందరూ ఆస్వాదిస్తున్నారు.
ఇదిగో షిరిడి సాయి వారి దివ్య దర్శనం. అందమైన వస్త్రాలతో, పూలమాలలతో, ప్రత్యేక అలంకరణతో బాబా ఎంతో దివ్యంగా దర్శనమిస్తున్నారు. బాబా ముఖాన్ని చూసిన వెంటనే మనకు ప్రశాంతత కలుగుతుంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించిన తరువాత ఆలయానికి పక్కనే ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా ఆలయానికి కూడా మేము వెళ్ళాము. ఆలయంలో అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బయట ఎంత రద్దీగా ఉన్నా ఆలయంలో ప్రవేశించడానికి వచ్చిన వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి మనకు కనిపిస్తుంది. ఇక్కడ సత్యసాయి బాబా గారి పవిత్ర సమాధి మందిరం కూడా ఉంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమాధి వద్ద ప్రార్థనలు చేస్తూ బాబా ఆశీర్వాదం పొందుతున్నారు. సత్యసాయి బాబా గారు ఎప్పుడూ ప్రేమించండి, సేవ చేయండి అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించారు. జాతి, మతం, కులం అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆప్యాయంగా ప్రసాదాన్ని అందించడం ఈ ఆలయ ప్రత్యేకత. మీరు కర్నూలు సాయిబాబా ఆలయానికి వచ్చినప్పుడు ఆలయాన్ని దర్శించుకొని పక్కనే ఉన్న పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా ఆలయాన్ని కూడా తప్పక దర్శించండి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, సమాధి మందిరం మరియు సేవా కార్యక్రమాలు మీ మనసుకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
ఈ వీడియో ద్వారా మీకు గురు పౌర్ణమి వేడుకలు చూపించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా గురు పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్ళి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్ కోసం మోక్ష తేజ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ప్రేమ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయటానికి ప్రేరణనిస్తుంది. చివరగా ఈ వీడియోతో సెలవు తీసుకుంటా. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.